రాష్ట్రంలో దొంగ ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు ఎన్నికల రిటైర్డ్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఓటర్లు తమ ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవాళ కాకినాడలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామనే నినాదంతో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు 30,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఇటీవల అవి బయటపడడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించిన 2 ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకుందన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ఓటర్లు తమ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని, అలాగే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం అనేది ఒక భాగం, అంతర్భాగం చెప్పారు. అంచేత స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం అనేది మనం అందరం కోరుకోవాల్సింది, మనం అందరం అడగాల్సింది. ఇది రాజ్యాంగ పరంగా మనకు ఏర్పడవలసిన ప్రక్రియ. దీంట్లో ఎటువంటి మినహాయింపు కూడా లేదు. ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి, దీని మీద అవగాహన ఉండాలి. అంచేత ఈ ఓటుకున్న విలువని, ఈ ఓటుకున్న నిబద్ధతని గుర్తించడం, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో క్రియాశీలకంగా ఉండి ఇతరకి మార్గదర్శకంగా ఉండవలసిన వాటిలో ఉన్న నిరాశ తగ్గించడానికి, అవగాహన పెంచడానికి ఈ సిఎండి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ ప్రక్రియలో వివక్ష అనేది ఉండకూడదు. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే, ప్రతి ఒక్కరికి ఒకే ఓటు హక్కు ఉంటుంది. ఇతరత్ర అసమానతలు ఉన్నా కూడా మనకి ప్రజా జీవితంలో మాత్రం మనమంతా కూడా సమభాగస్వామ్యమైన వ్యవస్థ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటు